బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ హైకమాండ్ కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు పరిశీలకులను నియమించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీని పరిశీలకులుగా ఎంపిక చేసింది. డిసెంబర్ 4న జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశానికి వీరు పరిశీలకులుగా వ్యవహరించబోతున్నారు. ఇక రేపు మధ్యాహ్నానికి ముంబై రావాలని తమ ఎమ్మెల్యేలందరికీ బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. అనంతరం మహాయుతి నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరబోతున్నారు. ఈ నెల 5వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది. ఇటు ఇవాళ రాత్రిలోగానే ఎన్సీపీ అజిత్ పవార్ ఢిల్లీ చేరుకుని బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ నెల 5న ప్రమాణ స్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ఏర్పాట్లను చకచకా జరుగుతున్నాయి. అయితే ముందు నుంచి మహారాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న ఫడ్నవీస్ పేరే సీఎం రేస్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో పరిశీలకులకు నియమించినటువంటి బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమించడం జరిగింది. డిసెంబర్ 4న జరిగే బీజేపీ శాసనసభ పక్ష సమావేశానికి పరిశీలకులుగా వీరు వ్యవహరించబోతున్నారు. మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఇద్దరు పరిశీలకులను నియమించింది అధిష్టానం. పరిశీలకులుగా నిర్మలా సీతారామన్ అలాగే విజయ్ రూపానీ ఉండబోతున్నారు. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బాట పట్టారు బీజేపీ నేతలు కూడా ముంబై చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం కేంద్ర పరిశీలకుల్ని నియమించడం జరిగింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు విజయ్ రూపానీని పరిశీలకులుగా నియమిస్తూ ఇటు అరుణ్ సింగ్ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఈ ఇద్దరు పరిశీలకులు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని జాతీయ అధిష్టానానికి తెలపడం జరుగుతుంది. బీజేపీ మహారాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎవరు ఎంపికయ్యారన్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేసి ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు వారి అభిప్రాయాలను ఏం వ్యక్తపరిచారు, శాసనసభాపక్ష సమావేశంలో తమ నేతగా ఎవరుండాలని చెప్పి కోరుకున్నారు అన్న అంశాలని ఇటు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి పరిశీలకులుగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ తెలియపరచడం జరుగుతుంది. సో ఎల్లుండి కల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఒక స్పష్టత రాబోతోంది. ఎందుకంటే రేపు ముంబైకి చేరుకోవాలని ఎమ్మెల్యేలందరికీ కూడా బీజేపీ నాయకత్వం ఆదేశించడం జరిగింది. ఎల్లుండి శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరవుతారు. ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ఆయనే ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం మహాయుతి కూటమి నేతలుగా ఉన్న అజిత్ పవార్ అలాగే ఏక్నాథ్ షిండే ఢిల్లీకి పిలిపించి మాట్లాడడం జరిగింది. వారు కూడా బీజేపీ జాతీయ అధిష్టానానిదే తుది నిర్ణయం అన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే శాసనసభాపక్ష సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి మహాయుతి కూటమి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ని కోరడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 5వ తేదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఎన్డీఏ ముఖ్యమంత్రులు వీరంతా కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. సో ఎల్లుండు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అన్నదానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. అలాగే ఎన్సీపీ అధినేత ఇటు అజిత్ పవార్ కూడా ప్రస్తుతం ఢిల్లీ వస్తున్నారు. ఢిల్లీలో జాతీయ అగ్రనాయకత్వం, బీజేపీ జాతీయ అగ్రనాయకత్వంతో పోర్ట్ఫోలియోల విషయంలో ఇటు అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఆర్థిక శాఖ సహా కీలక పోర్ట్ఫోలియో అడుగుతుంది. ఇటు ఏక్నాథ్ షిండే శివసేన వర్గం హోంశాఖ సహా కీలక పోర్ట్ఫోలియో అడుగుతుంది. సో మంత్రివర్గం సంబంధించి ఎవరెవరికి ఏ మంత్రి పదవులు కేటాయించాలన్న అంశానికి సంబంధించి కూడా జాతీయ నాయకత్వంతో ప్రాథమిక చర్చలు ముగిశాయి. ఇంకా కీలక పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశాలపైన మహాయుతి కూటమి నేతలు జాతీయ నాయకత్వంతో చర్చించిన తర్వాత ఈ 5వ తేదీ నాడే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఓకే, థాంక్యూ గోపి.